కాకినాడ జిల్లా సామర్లకోట వైఎస్ఆర్ పార్టీ ఎంపీపీ బొబ్బరాడ సత్యబాబుకు ఊహించని షాక్ తగిలింది. తనను 20 సంవత్సరాలుగా సామర్లకోట ఎంపీపీ బొబ్బరాడ సత్యబాబు శారీరకంగా వాడుకొని వదిలేశాడని సీతారత్నం అనే మహిళ సంచలన ఆరోపణలు చేసింది. వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నావు ఏంటి అని అడిగినందుకు తనను వదిలేశాడని మహిళ వాపోయింది. తన భర్తను పిల్లలను వదిలేసి రా అని విధాలుగా చూసుకుంటానంటూ అన్ని విధాలుగా చూసుకుంటానంటూ నిలువున మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు అన్యాయం చేయొద్దని అడిగినందుకు పలువురితో బెదిరింపులకు పాల్పడుతున్నాడని బాధితురాలు సీతారత్నం పోలీసుల ముందు విలిపించింది. సత్యబాబుపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని మహిళ ఫిర్యాదులో పేర్కొంది. ఫ్యూచర్ సిటీపై కొందరు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తనకు ఇక్కడ భూములున్నందువల్లే ఫ్యూచర్ సిటీ కడుతున్నారని అంటున్నారని పేర్కొన్నారు. తన కోసం కాదు, భవిష్యత్ తరాల కోసమే ఫ్యూచర్ సిటీ అని వివరించారు. చంద్రబాబు వైఎస్ఆర్ ముందు తరాల కోసం ఆలోచించారన్నారు. అందువల్లే హైటెక్ సిటీ, శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఓఆర్ఆర్ వచ్చాయని తెలిపారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీన్ఖాన్ పేటలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయానికి ఆయన శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చాలా మంది కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు, నోటికొచ్చింది మాట్లాడుతున్నారు. చెయ్యకూడని రాద్ధాంతం చేయడమే కాదు, ఎన్నో రకాల ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఓ భూములు ఉన్నాయి, ఆయన కోసం నగరం కట్టుకుంటుండని. మీ అందరికీ తెలుసు, ఒకవేళ భూమి ఉంటే తెలియంది కాదు, ఇదేమి రహస్యంగా ఆశ పెట్టుకునే వజ్రాలు కావు. ఎక్కడో లాకర్లో పెట్టుకొని భూమి ఉంటే భూమి మీదనే ఉంటుంది, భూమి ఉంటే దానికి రెవెన్యూ రికార్డు ఉంటుంది. ఈరోజు నేను నా గురించో నా సహచార మంత్రివర్గ సభ్యుల గురించో నేను ఆలోచన చేయడం లేదు. ఇంకా ఒక మాట చెప్పాలంటే, ఈనాడు బతుకున్న మన కోసం కాదు, రేపు భవిష్యత్తులో పుట్టబోయే మన పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యూచర్ కోసం నేను ఈరోజు ఆలోచన చేస్తున్నా. పెద్దలు బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు 436 సంవత్సరాల క్రితం కులీ కుతుబ్ షాహీ గారు హైదరాబాద్ నగరానికి పునాది రాయి వేసినప్పుడు చెరువుల్లో, నదుల్లో ఏ విధంగా అయితే చేపల సమూహం ఉంటుందో, నా హైదరాబాద్ నగరంలో కూడా ప్రజలు ఆ విధంగా ఉండాలి, పెంపొందాలి అని కోరుకున్నాడంటే 436 సంవత్సరాల క్రితం కులీ కుతుబ్ షాహీ వేసిన పునాది రాయి ఈరోజు మా నగరం, గొప్ప నగరం హైదరాబాద్ నగరం మాకుందని మనం గర్వంగా చెప్పుకునే పరిస్థితులు ఈరోజు మనకు వచ్చినాయి. ఆ తర్వాత నిజాం నవాబ్ 220 సంవత్సరాల క్రితం సికింద్రాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఈరోజు జంట నగరాలుగా హైదరాబాద్, సికింద్రాబాద్ ఉన్నది అని చెప్పి ఈ దేశం ముందు తలెత్తుకొని నిలబడే ఒక గొప్ప గర్వకారణం ఈరోజు మనకు వచ్చింది. అంతటితో ఆగలే అభివృద్ధి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకెందుకులే, మేము ఉన్నప్పుడు ఏదో కాలం గడిపేస్తే చాలు అనుకొని ఉంటే ఇవాళ సైబరాబాద్ వచ్చి ఉండేది కాదు, హైటెక్ సిటీ కట్టి ఉండేవాళ్ళు కాదు, ఔటర్ రింగ్ రోడ్ ఈరోజు మన ఆసియా కప్ 2025 ఫైనల్ పోరులో భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న కీలక మ్యాచ్లో పాకిస్తాన్ 19.1 ఓవర్లలో 146 పరుగులకే కట్టడి చేశారు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 4 వికెట్లతో పాక్ పతకాన్ని సాధించగా మిగతా బౌలర్లు కూడా రాణించడంతో చిరకాల ప్రత్యర్థి స్వల్ప స్కోరుకే పరిమితమైంది.
అంతకుముందు టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్కు ఓపెనర్లు షాహిబ్ దాజా పర్హాన్ షకర్ జమాన్ శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్కు 84 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారత శిబిరంలో ఆందోళన రేపారు. అయితే పర్హాన్ తర్వాత పాకిస్తాన్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలిపోయింది. భారత బౌలర్లు సమిష్టి ప్రదర్శనతో పాకిస్తాన్ ఓ మోస్తరు లక్ష్యాన్ని కూడా నిర్దేశించలేకపోయింది. ఆసియా కప్ టైటిల్ గెలవాలంటే భారత్ 147 పరుగులు చేయాల్సి ఉంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండలంలోని పరిటాల గ్రామంలో ఓ వ్యక్తిపై బీరు సీసాతో దాడి జరిగిన ఘటన కలకలం రేపుతుంది. గ్రామానికి చెందిన షేక్ షాజహాన్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన హోటల్ యాజమాని రాధా అతని కుమారుడు రేవంత్ను బైక్ అతివేగంగా నడపవద్దని సూచించగా చర్చ ఎక్కువై గొడవకు దారితీసింది. ఈ క్రమంలో రాధా షాజహాన్పై బీరు సీసాతో దాడి చేసినట్లు తెలుస్తుంది. ఈ దాడిలో షాజహాన్కు తలపై తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు అతన్ని నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై స్థానిక పోలీసులకు సమాచారం అందించగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. షాజహాన్ బయటికి సెంటర్కి వెళ్తుంటే ఆయన హోటల్ నర్సులు రెడ్డి అంట బండి స్పీడ్గా వెళ్తుంటే చిన్నగా వెళ్ళమని చెప్తే ఆయన వచ్చి కోటర్ తీసుకొని కొట్టాడంట. ఆ విధంగా అక్కడ పక్కన ఎవరైనా ఉంటే అక్కడ హాస్పిటల్ తీసుకొని వచ్చారు. జరగడం అయింది. బాధ ఏమి లేవండి, అంతకుముందు ఏం జరగలేదు. ఆయన ఎందుకు కొట్టాడో అయితే మనకు తెలియదు, ఏం జరిగిందో తెలియదు అక్కడ. అయితే పుత్తూరు సమీపంలోని ఒక ప్రముఖ కళాశాలలో ఇటీవల సహచర విద్యార్థిపై దాడికి పాల్పడ్డాడో సీనియర్ విద్యార్థి. ఈ నేపథ్యంలోనే ఆ సీనియర్ కడప జిల్లా ఒంటిమిట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో అతని అవ్వ అక్కడికక్కడే మృతి చెందగా అతని చెల్లెలు కూడా తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. జూనియర్ విద్యార్థిపై జరిగిన దాడికి ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఈ యువకుడిపై ఇప్పటికే విచారణ కొనసాగుతుంది.